ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి ఈ ఉదయకాలాన మిమ్మల్ని కలుసుకుంటూ ఎంతో సంతోషం. క్రిస్మస్ కాలంలో ఉన్నాం. ఈరోజు 3వ రోజుకి వచ్చాం. మంచి ప్రశ్నలు అడుగుతున్నాం. మంచి ప్రశ్నలు అడగటం ఒక ఎత్తు అయితే, శ్రేష్టమైన ప్రశ్న అడగటం అనేది మనకి మేలు. ముందు మనం అడిగాం ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు అని. దానికంటే మేలైన ప్రశ్న ఏంటి అంటే ఆయన ఎందుకు పుట్టాడు అని. తర్వాత 2వ రోజు ఇంకొక ప్రశ్న అడిగాము. ఏంటి అంటే ఆయన ఏ కాలంలో ఏ నెలలో పుట్టాడు అని. మంచి ప్రశ్నలు, మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. కానీ శ్రేష్టమైన ప్రశ్న ఏంటంటే ఆయన అసలుకి ఎందుకు పుట్టాడు, ఏ లోకానికి ఎందుకు వచ్చాడు. దానికి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ మనం ఇంట్రెస్టింగ్గా మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఇంకో ప్రశ్న అడుగుదాం. ఏంటి అంటే ఆయన అసలుకి ఎక్కడ పుట్టాడు. 3 విషయాలు బయటకు వస్తాయి. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే, 1 పశువుల పాకలో, మేంజర్. 2 మీరు ఎప్పుడు విన్నారో లేదో తెలియదు, ఒక గుహలో, కేవ్లో. 3వది అది విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక గోపురం కింద, అండర్ ఎ టవర్. ఈ 3 డిబేట్స్ బైబిల్లోంచి తీసుకుని చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు. నెంబర్ 1, ఆయన పశువుల పాకలో పుట్టాడు అన్న విషయం మనకి అందరికీ తెలుసు. బైబిల్లో అది ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ గ్రీక్లో దాన్ని ఫాట్నే అంటారు. ఫాట్నే అంటే అది తొట్టె, పశువుల పాకలో ఉన్న ఒక తొట్టె. దాంట్లో ఆ యానిమల్స్ ఫీడ్ చేయడానికి ఆ తొట్టిని పశువుల పాకలో ఉంటుంది. సో ఫాట్నే అంటే తొట్టె అని, యానిమల్ ఫీడింగ్ ట్రాఫ్. సో తప్పకుండా దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మరియా యేసు ప్రభుని అక్కడ డెలివర్ చేస్తుంటుంది అని, పశువుల పాకలో యేసు ప్రభు పుట్టుంటాడు అన్న ఒక విషయం. ఇప్పుడు 2వది ఏంటంటే గుహలో పుట్టాడు. ఆయన గుహలో ఎక్కడ పుట్టాడు ఏంటి అని మనం చూస్తే, 1st సెంచరీలో 100 to 165 ADలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు జస్టిన్ మార్టియర్. మనందరికి తెలుసు. ఆయన హతసాక్షి అయిపోయాడు. గొప్ప దైవజనుడు. ఈ గొప్ప దైవజనుడు కొన్ని రాసిన ఆయన పనిలో ఒక లిటరేచర్లో దాని టైటిల్ ఏంటి అంటే డైలాగ్ విత్ ట్రైఫో, చాప్టర్ 78లో ఆయన ఏమి రాశాడు, చాలా రాశాడు. ఒక సెంటెన్స్ చదువుతాను. ఇన్ బెత్లెహేమ్ అంటే యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అన్న విషయం రాశాడు. ఇన్ బెత్లెహేమ్ ఏ కేవ్ ఈజ్ షోన్ వేర్ హీ వాస్ బోర్న్ అని. సో ఆయన గుహలో పుట్టాడు అని జస్టిన్ మార్టియర్ గారు అక్కడ దాంట్లో రాసినట్టు మనకి అర్థం అవుతుంది. కానీ ఒక 3 విషయాలు మనం గమనించాలి. నెంబర్ 1, జస్టిన్ మార్టియర్స్ రైటింగ్స్ ఇస్ అన్ అపోక్రిఫల్ రైటింగ్, అంటే నాన్ కెనానికల్. అది బైబిల్లో లేని రైటింగ్స్ అయ్యి. సో అది ఎంతగా మనం నమ్మొచ్చో అన్న ఒక విషయం ఈజ్ డిబేటబుల్ వన్స్ అగైన్. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే ఆయన యేసుప్రభు ఒక గుహలో పుట్టినట్టు అనే ఒక విషయం లోకల్ ట్రెడిషన్స్ నుంచి, అక్కడ ఆ ప్రదేశాల్లో వాళ్ళు మాట్లాడుకునే ఒక లోకల్ ట్రెడిషన్ నుంచి ఆయన క్యారీ అవుట్ చేసి అది రాసాడేమో అని చాలామంది అంటారు. 3వది ఏంటి అంటే ఆ కేవ్ లొకేషన్ ఎక్కడ స్పెసిఫై చేయలేదు. అది ఏ కేవ్ ఎక్కడ అన్నది, ఎక్కడ దాని స్పెసిఫికేషన్స్ ఎక్కడ ఉంటుంది. సో నెంబర్ 1 ఇట్స్ మేంజర్, పశువుల పాక. నెంబర్ 2 ఆయన ఒక గుహలో పుట్టుంటాడేమో అని యేసు ప్రభు. 3వది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇట్ ఈస్ స్క్రిప్చురల్. మీకా 4వ అధ్యాయం 8వ వచనం, మీకా 4వ అధ్యాయం 10వ వచనం, మీకా 5వ అధ్యాయం 2 నుంచి 5వ వచనాలు మనం చదివితే అక్కడ ఏమని ఉంటుంది అంటే, ఐ విల్ రీడ్ ఇట్ స్పెసిఫిక్గా 8th వర్స్, 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, ద టవర్ ఆఫ్ ద ఫ్లాక్. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. మీరు ఆ వచనాలన్నీ మీరు ఈరోజు మెడిటేట్ చేయండి. దాంట్లో ఒక గోపురం ఉన్నది. ఎవరి గోపురం అంటే అక్కడ పశువులు లేకపోతే గొర్రెల్ని కాచుకునే కాపరుల దగ్గర ఒక గోపురం ఉంటుంది, ఒక టవర్ ఉన్నది. సో ద టవర్ ఆఫ్ ద ఫ్లాక్ అని ఉంటుంది. అది హెబ్రీ భాషలో ఏమని ఉంటుందంటే మిగ్దాల్ ఏడర్ అని ఉంటుంది. మిగ్దాల్ ఏడర్ అంటే ఇట్ వాజ్ ఎ వాచ్ టవర్. అక్కడ కొన్ని పట్టణంలోకి ఎంటర్ అయ్యే స్థలంలోనే ఒక వాచ్ టవర్స్ ఉంటాయి. సో బెత్లెహేమ్లో కూడా ఒక వాచ్ టవర్ ఉన్నది, ఒక గోపురం ఉన్నది. ఆ గోపురం ఈ గొర్రెల కాపరులు అక్కడ ఉండేవాళ్ళు. అక్కడే పొలాలు ఉండే, అక్కడే ఒక గోపురం ఉండేది. సో మీరు ఇమాజిన్ చేయండి, ఆ పొలాలు అక్కడే ఉంటాయి, గోపురం అక్కడే ఉంటుంది. చాలా మట్టికి జస్టిన్ మార్టియర్ గారు చెప్పే మాట ఏంటి అంటే చాలామంది ఉద్దేశించే విషయం ఏంటంటే ఆ గోపురంలోనే ఒక గుహ ఉన్నది. సో ఆ గోపురంలోనే యేసు ప్రభు పుట్టినట్టు ఇప్పుడు అదొక ప్రవచనం లాగా మనకి కనపడుతుంది. మీకు ప్రవచించండి, ఆ గోపురంలోనే ఆ యేసు ప్రభు
మెస్సాయా పుడతాడు అని అవన్నీ చదివితే మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు అక్కడే ఎందుకు అంటే అక్కడ షెపర్డ్స్ ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ గొర్రెల కాపర్లు ఏం చేసేవాళ్ళు అంటే ఆ గొర్రెల కాపర్లు టెంపుల్ షెపర్డ్స్, మందిరానికి చెందిన గొర్రెల కాపర్లు. వాళ్ళు నార్మల్ గొర్రెల కాపర్లు కాదు, అది మందిరానికి, యెరూషలేములో ఉన్న మందిరానికి గొర్రెల కాపర్లు. వీళ్ళు బెత్లెహేంలో ఉన్న పొలాల్లో గోపురం దగ్గర ఉండేవాళ్ళు. అంటే బెత్లెహేం వాజ్ అ సప్లయర్ ఆఫ్ షీప్ టు జెరూసలేం. ఆ జెరూసలేంకి పంపిస్తూ ఉండేవాళ్ళు ఈ గొర్రెల్ని. ఈ గొర్రెల్ని ఏం చేసేవాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. సో ఒక చిన్న గొర్రెపిల్ల పుట్టగానే పొత్తిగుడ్డలతో చుట్టి, స్వాడ్లింగ్ క్లోత్స్ అనమాట, పొత్తిగుడ్డలతో చుట్టి ఆ గోపురంలో పెట్టేవాళ్ళు. సో దిస్ ఈజ్ అమేజింగ్. వాళ్ళు చేసే పని ఎగ్జాక్ట్గా యేసుప్రభు జీవితంలో కూడా యేసుప్రభు గొర్రెపిల్లలాగా పిక్చరైజ్ చేసి ఆయన్ని కూడా పొత్తిగుడ్డలతో చుట్టి ఆ గోపురంలో పెట్టినట్టు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ సో అమేజింగ్. ఐ విల్ షో యూ 2 verses, ఒక 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 2:8 ఏమని ఉంటుందంటే, అండ్ దేర్ వర్ ఇన్ ద సేమ్ కంట్రీ షెపర్డ్స్ అబైడింగ్ ఇన్ ద ఫీల్డ్ కీపింగ్ వాచ్ ఓవర్ దేర్ ఫ్లాక్ బై ద నైట్. అదే దేశంలో గొర్రెల కాపర్లు ఉన్నారు. అంటే అదే దేశం అంటే ఇజ్రాయెల్లోనే ఉన్నారు అని చెప్పక్కర్లేదు. ఇజ్రాయెల్ గురించి దేశం అంటే ఇజ్రాయెలే, కరెక్టే. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అదే స్థలంలో. ఏ స్థలంలో? అదే స్థలంలో అంటే యేసుప్రభు పుట్టిన స్థలంలో, అదే స్థలంలో గొర్రెల కాపర్లు కూడా ఉన్నారు. సో అక్కడ ఒక గోపురం ఉన్నది అన్న ఒక విషయం మనకి అర్థం అవుతుంది. సేమ్ కంట్రీ మీన్స్ నాట్ ఇజ్రాయెల్ but it's the same area. Shepherds were there near the Migdal Eder, ఆ టవర్ దగ్గర వాళ్ళు ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అదే ఏరియాలో దగ్గరలోనే. సో ఆ గొర్రెల కాపర్లు దగ్గరలో ఉన్న ఆ స్థలానికి వెళ్ళి యేసు ప్రభుని చూశారు అని మనకి అర్థం చేసుకోవచ్చు. దగ్గరగా కొంత సెన్స్ మనకి వస్తుంది దాంట్లోంచి. తర్వాత ఇంకొక చాలా ప్రాముఖ్యమైన వచనం మనకి ఎక్కడ కనపడుతుందంటే లూకా సువార్త 2:12 ఏమని ఉంటుందంటే, అక్కడ దేవదూతలు వచ్చారు. అండ్ దిస్ షెల్ బి ఎ సైన్, మీకు ఒక ఆనవాల్, అది ఆయన మెస్సాయా అని, ఆయనే దేవుని కుమారుడు అని మీకు ఒక ఆనవాల్, ఒక సైన్. ఈ షెల్ ఫైండ్ ద బేబ్ వ్రాప్డ్ ఇన్ స్వాడ్లింగ్ క్లోత్స్, పొత్తిగుడ్డలతో చుట్టి ఆ చిన్న బిడ్డ మీకు కనపడతారు. లయింగ్ ఇన్ ఏ మేంజర్, ఒక పాక లాంటిది, లోపల గుహలాగా ఉన్నది, పాకలాగా ఉన్నది, గోపురం, 3 మనం కలుపుకోవచ్చు ఇక్కడ. ఇన్ ఏ మేంజర్, ఆ స్వాడ్లింగ్ క్లోత్స్తో మీకు కనపడుతుంది అని చెప్పిన మాట. సో ఎగ్జాక్ట్గా స్వాడ్లింగ్ క్లోత్స్ అనగానే షెపర్డ్స్ వుడ్ రిలేట్. వాళ్ళు తప్పకుండా వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ మందిరానికి చెందిన గొర్రెల కాపర్లు. ఆ గొర్రెల్ని, ఆ చిన్న ల్యాంప్స్ని వాళ్ళు ఎలాగా పొత్తిగుడ్డలతో చుట్టి జాగ్రత్తగా పరచాలి. ఎందుకంటే అది ఎప్పుడైతే సాక్రిఫైస్కి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే బలికి వెళ్ళిపోతుందో అది స్పాట్లెస్గా ఉండాలి, ఏ దాగు ఉండకూడదు. అలాగే యేసుప్రభు కూడా ఈ లోకానికి ఆ సాక్రిఫైస్ లాగానే, గొర్రెపిల్ల సాక్రిఫైస్గానే ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న ఒక ప్రవచనం, ఒక మంచి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. సో వేర్ వాజ్ హీ బోర్న్ అంటే 3 విషయాలు: మేంజర్, కేవ్ అండ్ మీకా లెక్క ప్రకారంగా ఒక గోపురం లోపల, గోపురం కింద ఆయన గొర్రెపిల్లలాగా పుట్టాడు అని ఒక విషయం. అంటే బెత్లెహేంలో, జాగ్రత్త, ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేంలో, స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ ద్వారా బెత్లెహేంలో. సో బెత్లెహేం, జాగ్రత్త గమనించండి, బెత్లెహేం అనేది ఒక స్థలం, బెత్లెహేం అనేది ఒక పట్టణం. సో ఇప్పుడు మనం ఒకవేళ ఆ పట్టణం మీదకి మన మనసు వెళ్ళిపోయింది అనుకోండి, అది మంచి ప్రశ్నే, మంచి ఇన్ఫర్మేషనే. బెత్లెహేం అనే ఒక స్థలం గురించి మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. కానీ అసలుకి ఇంకొక ప్రశ్న అడుగు, వేర్ వాజ్ హీ బోర్న్ అన్న దానికన్నా ఇంకొక ప్రశ్న అడుగుతాం. ఆ స్థలానికి కనెక్ట్ అయిన ఒక ఆన్సర్ రావాలంటే వై వాజ్ హీ బోర్న్, ఎందుకు ఆయన పుట్టాడు అంటే ఈరోజు ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. వై వాజ్ హీ బోర్న్ అంటే బెత్లెహేంకి ప్యారలల్గా ఒక ఆన్సర్ దొరికింది. స్థలం, అదొక స్థలం బెత్లెహేం, కానీ దానికి ప్యారలల్గా ఇంకొక ఆన్సర్ మనకి దొరికింది ఈ వచనంలో. మార్కు సువార్త 1:14-15 వచనం చదివితే, ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ జాన్ వాజ్ పుట్ ఇన్ ప్రిజన్, Jesus went into Galilee, proclaiming the good news of God. The time has come, he said, the kingdom of God has come near. Repent and believe the good news. యోహాను చెరపెట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. The kingdom of God.
ఏ స్థలం అన్నది ఇంపార్టెంటే, ప్రాముఖ్యమే, మంచిదే. కానీ ఇంకొక స్థలం గురించి ఆయన వచ్చాడు. ఏంటి ఆ స్థలం అంటే ఏంటి? ఆ పారామీటర్స్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడు అంటే ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వై క్రైస్ట్ వాజ్ బోర్న్ అంటే మేలైన ఆన్సర్ అంటే ఆ రాజ్యానికి సంబంధమైన ఒక విషయం. ఆ రాజ్యం ఒక స్థలంలో ఇజ్రాయెల్ని ఒక రాజ్యంగా మార్చేయటానికి ఆయన వచ్చాడు అన్న ఒక విషయం మనకి మేలైంది. ఆ రాజ్యంలో జాగ్రత్తగా గమనించండి, ఒకరోజు మనం అందరం ఆయనతో పాటు సింహాసనాల మీద కూర్చొని ఏలుతాం. ఆ రాజ్యం సియోనుగా మారిపోతుంది. సియోను ప్రజలుగా మనం అయిపోయాము. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఇజ్రాయెల్ దేశస్తులు ఆయన్ని తిరస్కరించారు. ఆ రాజ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు మనకి. మనం ఆ రాజ్యంలో ఆయన బిడ్డలుగా మనం వచ్చేసాం అన్న ఒక శుభవార్త మనకి క్రిస్మస్లో కూడా కనిపిస్తుంది. ఆయన అసలుకి బెత్లెహేమే, కరెక్టే, బెత్లెహేమే. కానీ బెత్లెహేమ్ ఒక స్థలమే, కానీ దానికంటే ప్రాముఖ్యమైన ఒక స్థలం ఏంటంటే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో మనందరం ఉన్నాం. ప్రభు మనల్ని అలాగ దీవించాడు. మనం అందరం రాజులం అయిపోయాం. ఆ రాజ్యానికి మన అందరం రాజులం అయిపోయాం. క్రీస్తు రాజులకి రాజు అయ్యాడు. Praise the Lord. So this is a wonderful information and a wonderful news to us that we have become kings in that kingdom and Jesus had become King of Kings. I want to celebrate because such a wonderful news. Idoka breaking news andarki. All right, I have become a part of this kingdom. This is the reason why he came into this world. So దీన్ని నేను ఆనందిస్తూ ఈ క్రిస్మస్ కాలంలో దీని గురించి నేను ఆలోచిస్తూ ఇది మేలైన విషయం కాబట్టి అది నాకు చాలా బ్లెస్సింగ్స్ని తీసుకొస్తుంది అన్న విషయంతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. ఈరోజు మరొకసారి మేలైన ప్రశ్న అడిగితే మాకు మేలైన ఒక విషయం మాకు అర్థమవుతుంది. నువ్వు బెత్లెహేంలోనే పుట్టావు. బెత్లెహేం అనేది ఒక స్థలం, కానీ యాక్చువల్గా నిజంగా చూస్తే అసలైన స్థలం నీ రాజ్యం, ఇజ్రాయెల్ అనే ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చావు. నీ సొంత ప్రజలు నిన్ను తిరస్కరించారు. ఆ రాజ్యాన్ని మాకు ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇప్పుడు ఆ రాజ్యంలో మేము కూడా నీతో పాటు ఆ సింహాసనాల మీద ఒక రోజు కూర్చుని లోకాన్ని మేము పరిపాలిస్తాం సియోను నుంచి అన్న ఒక విషయం మాకు అర్థమై నీ నామాన్ని మహింపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఈజ్ అ మోర్ బెటర్ ప్లేస్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు అని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నీ నామాన్ని మహింపరుస్తున్నాం. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లును గాక అంటూ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ విషయాలు మీరు ఆలోచిస్తూ ఈ క్రిస్మస్ కాలం అంతా మీరు ఈ విషయాల గురించి మీరు డిస్కస్ చేసుకుని నెమరేసుకుంటే తప్పకుండా మీకు దీవెనలు ఉంటాయి. హ్యావ్ ఎ గ్రేట్ డే, వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.